దానం నాగేందర్ రాజీనామా బాటలో. కడియం శ్రీహరి సమయం ఇవ్వాలని కోరాడు. సో సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయిపోతున్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవేమి ఉన్నాయి చూద్దాం. ఏంది, దానం నాగేందర్ రాజీనామా చేయాలనుకుంటారు. ఎందుకు? ఇప్పుడు ఆయన మీద అనర్హత వేటేస్తే ఆయన దాన్ని తీవ్రమైన అవమానంగా ఫీల్ అవుతున్నాడు. అరే సస్పెండ్ చేసిండు, రేపు ఎన్నికల్లో నాకు ప్రచారం చేసుకోవడానికి ఇజ్జత్ పోతుంది. మొన్ననే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఓ ప్రయత్నం చేసిండు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే గ్యారంటీ గెలుస్తాము, ఈ గెలిచే టికెట్ నాకే ఇవ్వండి, వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చుడు, నవీన్ యాదవ్కి ఎందుకు ఇచ్చుడు, నేను అక్కడ రాజీనామా చేసి వస్తాను, ఇక్కడ నాకు టికెట్ ఇవ్వన్నారు. పాపం ఏం చేశారంటే జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి, నీకు ఎక్కడ పొద్దుపోవట్లేదు, నీకు నడవదు నాయన, దీని వెనుక పెద్ద లెక్క ఉన్నది, పెద్ద కథ ఉన్నది, నీది ఖైరతాబాదే, నువ్వు అక్కడనే రాజీనామా చేస్తావా, అక్కడనే వెయిట్ చేస్తారా, నువ్వు అక్కడి నుంచెల్లా పోటీ చేయాలి అని చెప్పడంతో ఇక ఆయన సప్పుడు కాకుండా ఊకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఏంది, మళ్ళీ అప్పుడు అన్నను లేదు, ఇప్పుడన్నా నేను రాజీనామా చేస్తా మొర్రో, కొద్దిగా నాకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే నేను ఓడిపోయేటట్టున్నా, ఏం గెలిచే అవకాశం కనిపిస్తలేదు, ఒకవేళ గెలవాలన్నా నేను నవీన్ యాదవ్ లెక్క అంతగానం ఖర్చు పెట్టే పరిస్థితిలో లేను, పుసుక్కుని ఇంత ఖర్చు పెట్టి ఓడిపోతే ఇంకా దిక్కు లేకుండా అయిపోతాను. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయండి అంటే, నేను రాజీనామా చేస్తా, నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వండి. ఎందుకు? హైదరాబాద్లో యాదవులకు గౌడ్లకు మంత్రి పదవి ఇచ్చే ఒక సంప్రదాయం ఉంది. హైదరాబాద్లో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. సో హైదరాబాద్కున్న ఏంది సంప్రదాయము, ఎమ్మెల్యేల యొక్క బలం అట్లాంటిది. కాబట్టి నాకు యాదవ వర్గం నుంచి ఆల్రెడీ మైనార్టీ నుంచి అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కింది హైదరాబాద్లో. సో ఇంతకుముందు కూడా ఇలాగే ఉండే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మహమ్మద్ అలీ ఉన్నాడు. ఇప్పుడు దానం నాగేందర్ కూడా ఇవ్వండి, నాకు కూడా ఇచ్చిన అనుకో, సేమ్ గత ప్రభుత్వం లెక్కనే మనం కూడా చేసినట్టు ఉంటుంది. నాకు ఎమ్మెల్సీ పదవి తోటి ఓ 100 కోట్లు మిగులుతాయి, మంత్రి పదవి వస్తే ఇంకో 100 కోట్లు సంపాదించుకోవచ్చు, కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వండి, నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. అనుమతి కోసం ఢిల్లీకి వెళ్ళిండు. పార్టీ పెద్దలు అంగీకరిస్తే రాజీనామా, ఫిరాయింపుపై విచారణ జరిగితే వేయితే రాజీనామా యోచనలో నాగేందరు, ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి, గెలిచి వస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన, అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు. ఇది చివరి ప్రతిపాదన. ఈ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలి, గెలిచి వస్తే ఇవ్వాలి అనేది. అది లాస్ట్ మొట్టమొదటి ప్రతిపాదన ఏంటంటే, ఇందులో 3 ప్రతిపాదనలు ఇచ్చాడు. ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి, మీరు ఎవరినైనా అభ్యర్థిగా చేసుకోండి, వారిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను అనేది. కడియం శ్రీహరి విషయంలో కూడా తర్జన భర్జన జరుగుతున్నాయి. ఆయనతో కూడా రాజీనామా చేయించే యోచన ఉన్నది. స్పీకర్ని కలిసి మరింత సో ఎట్లాగో నీ మీద కూడా వేటు పడుతుంది కాబట్టి నువ్వు కూడా రాజీనామా చేయమని వాళ్ళు చెప్పినట్టున్నారు. సో లేదు అట్లా తొందరపడి, ఎందుకంటే కడియం శ్రీహరి గారు కొద్దిగా మేధావి, సో మీరు వెంటనే రాజీనామా చేయమన్నా, నన్ను సస్పెన్షన్ చేసినా ఇబ్బంది అవుతుంది, మనం కొద్దిగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, దీని మీద ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, నాకు కొంత సమయం ఇస్తే దాని మీద కొంత వర్కౌట్ చేస్తాను, ఆ వర్కౌట్ చేసిన దాని ప్రకారం మనం ఎట్లా ముందుకెళ్ళాలని ఆలోచిద్దాము అని సమయం అయితే అడిగారు. కానీ కోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళు సమయం అడిగితే మీరు ఇవ్వకండి, వీళ్ళు రాకపోతే డైరెక్ట్ వేటు వేసేయండి, మీరు చెప్పిన టైంకు వాళ్ళు రాకపోయినా, వాళ్ళు ఎందుకు పార్టీ మారారు అని వాళ్ళు అఫిడవిట్లు ఇవ్వకపోయినా, పార్టీ మారినట్లు మీకు అధికారికంగా ఉండి వాళ్ళు దాన్ని స్పందించకపోయినా మీరు వేటు వేయొచ్చు అని సుప్రీంకోర్టు నేరుగా స్పీకర్కు అధికారాలను ఇచ్చేసింది. కానీ ఏం చేస్తారంటే, ఈ రోజున్న స్పీకరు ఈ స్వతంత్రంగా ఎవరు ఉండరు, ఈ రోజు కాదు నిన్నటి స్పీకర్ కానీ రేపు ఒక పార్టీ నుంచి గెలుస్తారో ఆ పార్టీ ప్రయోజనాలకి కట్టుబడి ఉంటారు, ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం పనిచేస్తారు. కాబట్టి ఈరోజు వీళ్ళ మీద వేటేస్తే ఆయన కుర్చీకి ఎసరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తే స్పీకర్ అదే నిర్ణయం తీసుకుంటాడు. ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిద్దామని అనుకుంటున్నది. ప్రస్తుతానికి కడియం శ్రీహరి గారికి సమయం అయితే ఇవ్వడం జరిగింది. మరి 4 వారాల్లో 2 వారాలను కంప్లీట్ చేసి 4 వారాల్లో విచారణ ప్రారంభమవుతుంది. ఈ లోపే సుప్రీంకోర్టుకు ఈయన ఏం నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం సరైన నిర్ణయం తీసుకున్నాడా లేదా ఇష్టారీత నిర్ణయం తీసుకున్నాడా అని సుప్రీంకోర్టుకు వీళ్ళు దాన్ని సమర్పించాలి. సమర్పించిన తర్వాత వీళ్ళ నిర్ణయం సరైందంటే వాళ్ళు ఆమోదిస్తారు, సరైన నిర్ణయం కాదు అంటే న్యాయ సమీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆ న్యాయ సమీక్షలో మీరు వీళ్ళ మీద వేటు వేయకపోతే డైరెక్ట్ సుప్రీంకోర్టు కూడా వేటు వేసే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఏం జరుగుతుందని చూడాలి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా
వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకే ఢిల్లీ వెళ్ళారా? కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలు ఉన్నారంటే కాంగ్రెస్ వర్గాలు అవునని చెప్తున్నాయట. ఎందుకు అవునని చెప్తున్నాయి? అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేస్తున్నారు. సో 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ పూర్తయిపోయింది. 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్, కడియం శ్రీహరులకు స్పీకర్ మరోసారి నోటీసులు. ఇవాళ 22, రేపు 23, రేపటి అంటే సండే వరకు వీళ్ళకు సమయం ఇచ్చారు. అయితే నిన్న ఆయన వచ్చి అందుకున్న రోజే కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న ఆయన అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళారు. అక్కడి దాకా వెళ్తే వెయిట్ ఎక్కడి దానిక? విచారణ పూర్తయిన 8 మంది ఎమ్మెల్యేలతో దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వడానికి అడిగి తీసుకున్నారు. 23 కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం కడియంకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సో ఏం చేశారు వీళ్ళు? ఇక్కడ మనకు తనపై విచారణ కొనసాగితే అనర్హత పడే అవకాశం ఉందని అంతవరకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నారు. ఎట్లాగో వేటు పడుతుంది కాబట్టి రాజీనామా లేదా వేటు ఏదో ఒకటి. ఏప్రిల్లో ఖాళీగానున్న రాజ్యసభ సీటుకు తనకు కేటాయించడం. 3 ప్రతిపాదనలో ఒక ప్రతిపాదన ఏంటంటే, ఇక ఈ లొల్లి నాకు వద్దురాబోయ్, రాజ్యసభకు నన్ను పంపించండి, ఇక ఈ హైదరాబాద్లో నేను ఉండను, రాజ్యసభ అయితే ఇక ఏదో గౌరవంగా ఉంటుంది కేటాయించడం, లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించండి. రెండోది 3 ప్రతిపాదనలు. కడియం 3 ప్రతిపాదనలు ఏంది? కడియము 3 ప్రతిపాదనలు. 1 రాజ్యసభ, 2 ఎమ్మెల్సీ, మూడోది ఏంటి? టికెట్ ఇచ్చి మంత్రి చేయాలి. ఇక్కడ కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రి, ఇక్కడ టికెట్ ఇచ్చి గెలిస్తే మంత్రి. సో మంచి 3 ప్రతిపాదనలు చేశారు. ఈ 3 ప్రతిపాదనలు కేంద్రం దగ్గర పెట్టాడు. సో ఈ దానికి ఒక లెక్క ఉంటుంది, దీనికి ఒక లెక్క ఉంటుంది, దీనికి లెక్క ఉండదు. ఈయనకే రివర్స్ లెక్క ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖర్చు అవుతుంది. టికెట్ ఇస్తే ఖర్చు అవుతుంది. టికెట్ ఇస్తే డబ్బులు పెట్టుకోవాలి, తిరగాలి, లొల్లి ఉంటుంది. కాబట్టి దీనికైతేనో కేంద్రానికి ఎవరికి పెద్దలకు ప్లస్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. దీనికి కూడా ఎమ్మెల్సీ ఇస్తే కూడా లెక్క ఉంటుంది. ఆల్రెడీ అజారుద్దీన్ ఆ లెక్క అయిపోయింది. అజారుద్దీన్ లెక్క అయిపోయింది. అందుకని ఆయనకు మంత్రి పదవి వచ్చేసింది. ఈయనకు కూడా లెక్క ఉంటుంది. లెక్కకు దానం సిద్ధం. ఇక ఈ మూడో దానికి ఏంటంటే, ఇక్కడనే ఆల్రెడీ మొన్ననే 150 కోట్లు 200 కోట్లు ఖర్చు అయినాయి. ఇప్పుడు 100 కోట్ల ఖర్చు అవుతాయి కాబట్టి వీళ్ళకే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ 3 ప్రతిపాదనలు పెట్టారు. ఈ 3 ప్రతిపాదనలో ఇప్పుడు కేంద్రములోని ఉన్న అధిష్టానము, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, దానం భవిష్యత్తు ఏం కాబోతుంది, 3వ ప్రతిపాదనలో ఏ ప్రతిపాదన ఈయనకు వర్కౌట్ కాబోతుంది అనేది చూడాలి. మ్యాక్సిమం ఈ ప్రతిపాదనకే రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికీ ఓకే అన్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కొట్లాడాల్సిందే. ఒకవేళ ఈయన రాజ్యసభ చేసినా పారిపోయిండు, లెక్కలు మారినాయి అనేది వస్తుంది. ఎమ్మెల్సీ చేసినా కూడా సేమ్ ఎన్నికల్లో కొట్లాడే దమ్ము లేకపోయిండని బీఆర్ఎస్ అలా అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో కొట్లాడాలి, గెలవాలి. ఆ తర్వాత మంత్రి ఇచ్చుడా సచ్చుడా తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ నిజంగానే ఈయనకు మంత్రి పదవి ఇస్తే గెలుస్తారనుకుంటే ఈయనతోటి కూడా మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. అందులో కూడా విచిత్రం ఏం లేదు. ఎందుకంటే ఇట్లా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు అజారుద్దీన్కి కూడా జీవితంలో ఎమ్మెల్యే కూడా కాలేదు, కానీ డైరెక్ట్గా మంత్రి అయిండు. ఇప్పటికి ఇంకా ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, డైరెక్ట్గా మంత్రి అయిపోయిండు. సో ఇట్లా ఈయన కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టు ఈయనకు ఆల్రెడీ ఈయన ఇంతకుముందు మంత్రి చేసిండు. ఇప్పుడు గెలవక ముందుకే మంత్రి వచ్చింది అనుకో, గెలిపించే అవకాశం ఉంటుంది అనే ఒక లెక్కకు వస్తే ఈయనను కూడా మంత్రి చేయడానికి రేవంత్ రెడ్డి ఏం వెనక్కి పోడు. ఎందుకంటే మళ్ళీ అయిన తర్వాత పీకేయచ్చు, పెద్ద విషయం లేదు. లేదా పీకేయకపోయినా వాళ్ళకు ఏంది డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు అక్కడ ఉండి ఏమీ చేసేది లేదు. కాబట్టి సో ఇట్లాంటి కార్యక్రమాలను ఈసారి రేవంత్ రెడ్డి పకడ్బందీగా ఖైరతాబాద్లో కూడా గెలుస్తాము అని అనుకుంటున్నారు.